గత 9 సంవత్సరాలుగా చలికాలంలో అభాగ్యులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేదలకు దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీలామూడం తండ్రి వల్లభేశ్వర్ జ్ఞాపకార్థం మనవరాళ్లు రావూరి స్వాతి దీపిక దివ్యక్రాంతిల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. Hey Bhavan. అందరికీ నమస్కారం. నా చిన్ననాటి గురువుగారులైనటువంటి లీలా మేడం గారి తండ్రి ఎంఎన్వి వల్లభేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా వారి మనవరాళ్ళు రావూరి స్వాతి దీపిక, రావూరి దివ్యకాంతి వారి సంపూర్ణ సహకారంతో మదనపల్లి పట్టణంలో ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ఈ ఎముకల కొరికి చలిలో సైతం ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యులు, నిరాశ్రయులు, విచారణ చేసేవాళ్ళు ఈ చలికి ఇబ్బంది పడుతుండడంతో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గత 9 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతుంది. నిరుపేదలు, అభాగ్యులకి హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు అండగా నిలబడుతుంది. నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రావూరి దివ్యకాంతి, రావూరి వారికి స్వాతి దీపి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తే మనం చూసుకున్నట్టయితే మదనపల్లి, గురంకొండలో ఫుడ్ బ్యాంక్ సేవలు, 2 డిగ్రీ కళాశాలల్లో అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఫ్రీ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, అదేవిధంగా క్యాన్సర్ బాధితులకి ఉచితంగా విగ్గులు అందజేయడం, ఈ రక్తదానం, ఇలా పలు సేవా కార్యక్రమాలతో హెల్పింగ్ మైండ్స్ ముందుకు వెళ్తుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుంది. ఇందుకు సహకరించినటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్.